నందమూరి ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ ఇది. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఇది. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ ఎక్కడ కనిపించినా కూడా ఆయన వారసుడు అరంగేట్రం ఎప్పుడు, వారసుడు ఎప్పుడు వస్తూ ఉన్నాడు, మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనే ఒక కామన్ క్వశ్చన్ ఆయనకు వెళ్తూ ఉంది. ఫ్యాన్స్ వెయిటింగ్ చెక్ పెడుతూ అదిరిపోయే న్యూస్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నందమూరి నట వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత తానే ఎత్తుకున్నట్టు ఎలుగెత్తి చాటారు. అంత బాగానే ఉంది, కానీ మరి వారసుడు నట వారసత్వాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగించగలడా? అతని ముందున్న ఛాలెంజెస్ ఏంటి? ఎందుకంటే మహామహుల వారసులు తమ నిలదొక్కుకోలేక చతికిలబడ్డ దాఖలాలు మనకు తెలుగు ఇండస్ట్రీలో చాలా కనపడుతూ ఉంటాయి. కొంతమంది సక్సెస్ అయ్యారు, చాలామంది విఫలమయ్యారు. నందమూరి తారకరామ మోక్షజ్ఞ తేజ, నందమూరి కుటుంబం నుంచి రాబోతున్న మరో నటుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడు, బాలయ్య బాబు కుమారుడు. సో ఈ పేర్లు వింటుంటేనే తెలిసిపోతుంది బ్యాక్గ్రౌండ్ ఎంత బలంగా ఉందో, అతనిపై ఎన్ని అంచనాలు ఉంటాయో. అలాంటి మోక్షజ్ఞ నెక్స్ట్ నటించబోయే మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో నెక్స్ట్ రాబోయే మూవీలో హీరోగా రంగంలోకి దిగుతున్నాడు మోక్షజ్ఞ. ఈ మూవీకి ప్రొడ్యూసర్ మరెవరో కాదు, మోక్షజ్ఞ చిన్నక్క తేజస్విని. లెజెండ్ ప్రొడక్షన్స్ నుంచి మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేస్తోంది నందమూరి కుటుంబం. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి తెగ ప్రచారం నడుస్తోంది. అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు అంటూ హడావిడి నడుస్తోంది. బట్ ఎప్పుడు అనేది మాత్రం తెలియలేదు, అదేది పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అతని బర్త్డే సందర్భంగా ఏకంగా ఫస్ట్ లుక్ వచ్చేసింది. అది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నిజానికి ఈ లుక్లో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ. కొద్ది సంవత్సరాల క్రితం కనిపించిన మోక్షజ్ఞకు ఇప్పుడు కనిపిస్తున్న మోక్షజ్ఞకు అతను పాత ఫోటోలు చూసిన వారికి ఈ లుక్ ఒక షాక్ అని చెప్పాలి. ఇంత చేంజ్ ఎలా వచ్చింది, ఇంత చేంజ్ ఓవర్ ఎలా తీసుకురాగలిగాడు అనేది అతనికే తెలియాలి. బొద్దుగా ఉండే అతను స్లిమ్గా మారిపోయాడు. ఫేస్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. లేతగా ఉండే ముఖం కొంచెం మెచ్యూర్డ్గా కనపడుతుంది, ఎనర్జెటిక్గా కనపడుతుంది. ఇవన్నీ కాస్త పక్కన పెడితే మోక్షజ్ఞ ఎంట్రీ చాలా ఈజీగానే జరుగుతున్నా అతను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అస్సలైన టాస్క్. ఎందుకంటే నందమూరి కుటుంబం నుంచి అనేక మంది హీరోలుగా వచ్చారు, కానీ నిలదొక్కుంది మాత్రం బాలకృష్ణ, హరికృష్ణ మాత్రమే ఆఫ్టర్ ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వచ్చి చరిత్ర సృష్టించినా కానీ ఎందుకో నందమూరి కుటుంబం అతన్ని పక్కన పెట్టేసింది. ప్రస్తుతం అతన్ని అంటి ముట్టనట్టుగానే చూస్తోంది. జూనియర్ ఎన్టీఆర్కు పోటీగా చాలా మందిని రంగంలోకి దింపింది నందమూరి ఫ్యామిలీ, కానీ ఏది వర్కౌట్ కాలేదు. తన పర్ఫార్మెన్స్తో, డెడికేషన్తో ప్రజల మది దోచుకున్నాడు ఎన్టీఆర్. సో నందమూరి ట్యాగ్ లైన్తో లాంచింగ్ చాలా ఈజీ, ఒక లాంచ్ ప్యాడ్ దొరుకుతుంది. కానీ నిలదొక్కుకోవడమే చాలా కష్టం, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుండాలి, నటన బాగుండాలి, అప్పుడే అతను నిలదొక్కోగలుగుతాడు. మరి మోక్షజ్ఞ నిలబడగలడా అనేది ఇట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్, తమ ఇంటి పేరును ఒక బ్రాండ్లా ఫీల్ అవుతుంటుంది ఆ ఫ్యామిలీ. మోక్షజ్ఞ ఇప్పుడు ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీని కూడా సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. చాలా పెద్ద ఫ్యామిలీ, ఎందుకంటే నందమూరి వారి ఫ్యామిలీ భవిష్యత్ తరంలో ఉన్న ఒకే ఒక్క హీరో మోక్షజ్ఞ మాత్రమే ఇప్పుడున్నటువంటి కాలంలో. ఓవైపు మెగా కాంపౌండ్ నుంచి చాలామంది హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉన్నారు, ఇండస్ట్రీ స్పేస్ను వాళ్ళు ఫిల్ చేస్తూ ఉన్నారు. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి అలాంటి సీన్స్ ఏం లేవు. సో ఇప్పుడు వారికి ఉన్న ఏకైక దిక్కు మోక్షజ్ఞ మాత్రమే. మోక్షజ్ఞ ముందు ఇప్పుడు అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. డైలాగ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఓవరాల్గా తన యాక్టింగ్తో వెండి తెరపై ఓ వెలుగు వెలగాల్సిందే, ఒక సెన్సేషన్ అవ్వాలి. ఇవన్నీ అతనిపై ప్రెషర్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో వస్తూ ఉన్నప్పుడు తాను ఎక్కడ వెనకబడతానో, ఎక్కడ సాటిస్ఫై చేయలేనో అనే ఒక ప్రెషర్ అతను ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా సరైన స్టోరీతో, అంతకుమించి తన యాక్టింగ్తో ప్రజల మనసులు గెలుచుకోవాలి. లేదంటే అనేక మంది నందమూరి నటుల్లాగానే తెరమరుగైపోయే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్ వారసుడు ఎవరు? బాలకృష్ణ. మరి బాలకృష్ణ వారసుడు ఎవరు? ఈ క్వశ్చన్కు మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ అనే సమాధానం ఉండేది, అంటే బాలకృష్ణ తర్వాత తరం ఎవరు అంటే. కానీ కొన్నాళ్లుగా సిచ్యువేషన్స్ మారిపోయాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టేశారు నందమూరి ఫ్యామిలీ. బాలయ్య బాబు స్వర్ణోత్సవ వేడుకలకు కూడా ఆయనకు ఇన్విటేషన్ లేదు. జూనియర్ కూడా పాలిటిక్స్కు, నందమూరి కుటుంబానికి దూరంగానే ఉంటూ ఉన్నాడు. తన పని తాను చూసుకుంటూ పోతూ ఉన్నాడు, ఎక్కడ కాంట్రవర్సీస్కి తావివ్వకుండా. అయితే బాలకృష్ణకు వారసుడు మోక్షజ్ఞ అని ప్రూవ్ చేయాలన్న పట్టుదల అయితే అందరిలో కనిపిస్తోంది. బాలయ్య బాబు వారసుడు అనే టైటిల్ దక్కించుకోవాలంటే మోక్షజ్ఞ చాలా గట్టిగా నిల్చోవాల్సి వస్తుంది. ఫెయిల్యూర్స్కు కుంగిపోకూడదు, సక్సెస్కు పొంగిపోకూడదు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకునే వరకు తగ్గి ఉండడం చాలా అవసరం. అప్పుడే నందమూరి ఫ్యామిలీ బ్రాండ్ ముందుకు వెళుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.